హాయ్ అందరికీ. మేమైతే ఇప్పుడు బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్ళడానికి బయలుదేరుతున్నాము. అందరం కూడా వైట్లో రెడీ అయ్యామన్నమాట. సో ఇక్కడ చూడండి, అందరం వైట్ వేసుకున్నాము. సో ఈరోజు అయితే సండే మార్నింగ్ 6 o'clockకి బయలుదేరిపోదాం అనుకున్నాము. బట్ మాకు వాటర్ రాలేదు. సో అందుకని చెప్పి లేట్ అయింది. ఇప్పుడైతే మేము మొత్తం ఇల్లంతా ప్యాక్ చేసేసాము. బళ్ళు కూడా లోపల పెట్టాము. ఇంటి లోపల ఎవరమే ఉండం కదా, అందుకని చెప్పి. సో ఇంకా చూడండి, ఇక్కడ మా హస్బెండ్ అందరం కూడా వైట్ వేసుకుందాం. ఇంక ఇప్పుడైతే మేము కిచెన్లో ఉండే స్టవ్ కానీ ఓవెన్ కానీ అన్నీ కూడా ఇలా క్లాత్లో కవర్ చేసేసామన్నమాట. ఎందుకు అంటే మళ్ళీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది, ధూళి పెట్టేస్తుందని. అండ్ మా ఇద్దరు బళ్ళు కూడా హాల్లోకి తెచ్చి పెట్టేసాము. వర్షం పడినా ఏం పడినా కూడా పాడైపోతాయి. అలానే బయటంతా మట్టి ఉంటుంది కదా, సో బురద వచ్చినా పడిపోతాయి అని చెప్పి. అండ్ ఇంకా మా మొక్కలన్నీ కూడా నర్సరీకి పంపించేసాం. నర్సరీ ఉంటుంది మాకు క్వార్టర్స్ ఏరియాలోనే, ఆ నర్సరీకి పంపించాం అనమాట. ఎందుకంటే వాటర్ వేయడానికి అవ్వదు, అలానే చచ్చిపోతాయి ఇంకా మొక్కలన్నీ. టొమాటో మొక్కకు కూడా టొమాటోస్ వచ్చున్నాయి కదా, అందుకని చెప్పి ఇంకా సక్లెంట్స్ కూడా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ కావాలి. సో ఇంకా నియర్ బై ఉన్న నర్సరీకే పంపించేసాము మా చెట్లన్నీ కూడా. సో ఇంకా అది మేమైతే ఇప్పుడు 6:50 అయింది టైమ్. ఇంటి నుంచి బయలుదేరాము. సండే మార్నింగ్ 6:50కి బయలుదేరుతున్నాము. సో అందరం మా డ్రైవర్తో సహా అందరం కూడా వైట్ వేసేసుకుంటున్నాం. సారీ ఏమనుకోద్దు, డ్రైవర్ అంటున్నాను. చూడండి, మా చిన్నోడు స్పీకర్స్ తగిలిచ్చేసాడు. ఇంకా తెల్లారింది ఆయనకి. మా పెద్దోడు అందరం రెడీ అయ్యాము. ఎన్ని గంటలకు రీచ్ అవుతామో ఏంటో, అంటే మధ్యలో హాల్ట్ అయిపోతాము. మేమైతే అక్కడ కంటిన్యూ డ్రైవింగ్ అనేది చేయము. సో మధ్యలో హాల్ట్ అయ్యే వెళ్తాము వైజాగ్కి. సో మాతో పాటు మీరందరూ కూడా మా ట్రావెల్ బ్లాగ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మధ్యలో ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది. నేనైతే ఆల్రెడీ ఇక్కడ పపాయ తెచ్చుకున్నాను. పపాయ తినేసాను, ఒక 2-3 పీసెస్ తిన్నాను. బట్ ఆకలేస్తే ఆపుదాము అని చెప్పి ఇంకా రెస్టారెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ మంచిగా దొరుకుతుందా ఫుడ్ అని చెప్పి ఈ లోపల వెళ్తున్నాం. నాకైతే రెస్ట్ ఇచ్చారు ఈ 2 days. ఏమీ వండద్దు, ఏమీ ప్యాక్ చేయొద్దు, వేస్ట్ అయిపోతుంది అనవసరంగా అని చెప్పి బయటనే తిందామని చెప్పి మా హస్బెండ్ రెస్ట్ ఇచ్చారు నా కోసం ఈరోజైతే. సో అందుకని ఇంకా రెస్టారెంట్ లేకపోతే బండి మీద అట్లుంటాయి కదా, అలాంటివి కూడా ఎక్కడైనా దొరుకుతాయేమో అని చూస్తున్నాం అనమాట. సో అలాంటివి ఉంటే అవే తిందామని వెయిట్ చేస్తున్నాము. సో వెతుకుతున్నాం. ఆన్ ది వేలో ఎక్కడ దొరికినా కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. యాక్చువల్లీ అక్కడ కేఆర్పురం దగ్గర కొంచెం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. పూల మార్కెట్ అండ్ అలానే ఫ్రూట్స్ షాప్స్ ఉంటాయి కదా, అందుకోసం అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది. సండే మేము ట్రాఫిక్ ఉండదు అనుకున్నాం. బట్ మేము అనుకున్న టైంకి బయలుదేరిపోయి ఉంటే అంత అవి ఉండకపోదును ట్రాఫిక్. బట్ మేము లేట్ అవ్వడం వల్ల కొంచెం ట్రాఫిక్లో స్టక్ అయ్యాం. బట్ నో ప్రాబ్లం, హైవే ఎక్కిపోయిన తర్వాత బాగానే ఉంది, ట్రాఫిక్ ఏం లేదు. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ దొరుకుతుందో వెయిట్ చేసి తినేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడైతే మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. మేము ఇప్పుడు ఇక్కడ ఇంకా చూసాము ఆ బండి మీద అట్లు దొరుకుతాయేమో అని. ఎక్కడ దొరకలేదు. ఇవాళ సండే అనేమో, అంటే 7 o'clock ఆ టైంకి అక్కడ దొరికినాయి. బట్ ఇప్పుడైతే దొరకలేదు ఇక్కడ. సో అందుకోసం అని చెప్పి మేము ఇంక ఇక్కడ ఈ హోటల్కి వచ్చేసాము. మా పిల్లలు వెళ్ళిపోయి కూర్చొని పోయారు ఆల్రెడీ. ఇక్కడ తింటా. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని చెప్పి ఆగాము కదా, ఈ హోటల్లో అనమాట ఆగాము. అక్కడ లైటింగ్స్ అవి చూడండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. అందుకనే ఈ వీడియో అయితే తీసాను. అండ్ చైర్స్ కూడా పాత డ్రమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో కుషన్స్ లాగా పెట్టి చైర్స్ లాగా అరేంజ్ చేశారు. అండ్ అలానే టేబుల్స్ కూడా. ఈ హోటల్లో పిల్లుంది. మా చిన్నోడు నాకు పిల్లుంది మీ కాళ్ళ దగ్గర అని చెప్పి నాకు భయపెడుతున్నాడు. సో ఇప్పుడైతే మేము కాఫీ, మా హస్బెండ్ ఎలాగో ఇడ్లీయే తింటారు, ఇడ్లీ చెప్పుకున్నారు. నేను మసాలా దోశ, మా చిన్నోడు ప్లెయిన్ దోశ చెప్పుకున్నాడు. సో వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే కాఫీ కోసం అని చెప్పి కాఫీ కొంచెం తాగుదామని చెప్పి ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో కాఫీ వస్తే కాఫీ తాగుతాము. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ అయితే వచ్చింది, తినేస్తున్నారు. నాది ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా నేను చూస్తున్నాను అని అంటున్నారు.
చూద్దాం ఇక టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ ఎలా ఉన్నా ఇంక అడ్జస్ట్ అవ్వాల్సిందే, ఎందుకంటే తప్పదు కాబట్టి. మనకు అంత సీన్ లేదు. కాఫీ వచ్చేసింది, ఫస్ట్ కాఫీ తాగేస్తా. ఇంకా మా హస్బెండ్ టిఫిన్ కూడా అయిపోయింది, అతని ప్లేట్ ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరిది అండి నా కోసం వెయిటింగ్. ఈ లోపల నాకు కాఫీ వచ్చింది కాబట్టి కాఫీ తాగేస్తాను. సాంబార్ ఇవ్వలేదా? ఇక డాడీ దాంట్లో మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి చెప్పుకో ఇంకోటి ఏదైనా. నిన్న శనివారం మార్నింగ్ ఇంకా నేను చెప్పుకుని టిఫిన్ కాలేదు. మసాలా దోశ చెప్పాను అంటే వచ్చింది, అది మా పెద్దోడికి ఇచ్చాను. ఇప్పుడు ఇంకా నేను వెయిటింగ్, వీళ్ళు ముగ్గురు తింటున్నారు, నేను వెయిటింగ్. మీరే డాడీని ఎప్పుడు తప్పని ఇప్పుడు వచ్చింది నా దోశ, మసాలా దోశ చూపిస్తాను. ఇది నా టిఫిన్, మసాలా దోశ. చాలా ఎక్కువ కూర వేస్తారు కదా, చిన్న దోశ, ఆయిల్ ఎక్కువ ఉంది చూడండి, ఆయిల్. సో ఇలాంటప్పుడు ఇలా చేసుకుంటాను. వేసండి, ఫుల్ ఆయిల్ ఉంది, వద్దు. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి మంచిగా పాటలు ఆన్ చేస్తాను, మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది. సో పాటలు పెట్టుకొని ఇళయరాజా హిట్స్ పెట్టుకున్నాం అనమాట. పెట్టుకొని మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. మీలో ఎంతమందికి ఇళయరాజా పాటలు ఇష్టమో కమెంట్ చేయండి, అందులో ఏ పాటలు ఇష్టమో కూడా కమెంట్ చేయండి. సో నాకైతే ఇళయరాజావి అన్ని పాటలు చాలా ఇష్టం. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మల్బగల్లో బ్రేక్ఫాస్ట్ చేసాం మేమైతే. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఓకే, చెప్పు. స్పీకర్లో ఒకటి నీకు. ఇంకా ఇప్పుడు 11:30 ఆ టైం అయింది. ఇంకా ఈ దారి పొడుగునా కూడా స్వీట్ కార్న్, కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. సో ఎండ చాలా ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ కొబ్బరి బొండాలు తాగాము. కొబ్బరి నీళ్ళు తాగాం కదా, కొబ్బరి నీళ్ళలో కొబ్బరికాయలో గుజ్జు ఉంది. అయితే కొట్టమని ఆ అన్నకి ఇస్తే అన్న కొట్టడానికి అని తీసుకెళ్ళి, మా హస్బెండ్ పెద్దేదో హెల్ప్ చేయడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి నాకు తెస్తానని నా కొబ్బరి గుజ్జు కూడా తినేశారు. అతనిది తినేశారు, నాదే తినేశారు. కొబ్బరి నీళ్ళలో యాక్చువల్లీ కొబ్బరి నీళ్ళలో తాగిన తర్వాత ఆ గుజ్జు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా. చూడండి, నాకు నిద్ర వస్తుంది అన్నానంట, అందుకని తినేశారంట. మా చిన్నోడికి మాత్రం తెచ్చి ఇచ్చారు, వాడు బొండం వాడికి ఇచ్చారు. నా కాయేమో నాది కూడా ఇతనే తినేశారు. అలాంటి మనిషి ఇతను. ఇప్పుడైతే మేము నెల్లూరులో ఉన్నాము. నెల్లూరు రాగానే మా హస్బెండ్ అయితే అడుగుతున్నారు, ఇక్కడ మీ ఆదిరెడ్డి అన్న ఉంటారు కదా, కలుస్తావా మీ ఆదిరెడ్డి అన్నని అనేసి అని అడిగారు. ఎందుకు అలా అడిగారు అంటే, మేము యాక్చువల్లీ బిగ్ బాస్ టైంలో బిగ్ బాస్ 3 months కంటిన్యూస్గా నా ఛానల్ని పక్కన పెట్టి నేనైతే ఆదిరెడ్డి అన్న వీడియోసే చూస్తుండేదాన్ని అనమాట. టీవీలో లైవ్ బిగ్ బాస్ నడుస్తూ ఉంటుంది. అండ్
రివ్యూస్ కోసం అయితే గిన్నెలు తోముతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు డేకి ఎన్ని వీడియోస్ వస్తే అన్ని వీడియోస్ నేను కంటిన్యూస్ గా వింటూ పని చేసుకుంటుండేదాన్ని అనమాట. నేను ఈవెన్ ఆదిరెడ్డి అన్న ఛానల్లో కూడా నేను మెసేజ్ చేశాను. అన్న అంటే ఆయన చెప్తూ ఉండేవారు అనమాట వీడియోస్ లో, ఎలాగో ఒకలాగా చూస్తూ ఉండండి అమ్మా, నాకు తెలుసు మీరు గిన్నెలు తోముకుంటూ చూస్తున్నారని, మీరు వంట చేసుకుంటూ చూస్తున్నారని అని చెప్తూ ఉండేవారు అనమాట. సో అలానే జరిగేది సేమ్. నేను అదే మెసేజ్ పెట్టే, నాకు ఆయన చెప్తున్నప్పుడు నేను అదే అన్న నేను కూడా గిన్నెలు తోముకుంటూనే చూస్తున్నా అన్న, నీ వీడియోస్ వింటూ నా పని నేను చేసుకుంటున్నాను అని అనేదాన్ని. సో మా పిల్లలు అయితే అనేవారు, అమ్మ మీరు మీ ఛానల్ని పక్కన పెట్టేసి మీరు బిగ్ బాస్ మీద ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ 3 months. ఆ 3 months అయితే నేను అసలు సరిగ్గా వీడియోసే చేయలేదు, ఎప్పుడో పెడుతూ ఉండేదాన్ని అనమాట. సో ఇప్పుడు సడన్ గా నెల్లూరు రాగానే మా హస్బెండ్ గుర్తు చేస్తే నేనే షాక్ అయ్యి నాకు నవ్వు వచ్చింది. సో అదొక అనుభవం అనమాట. ఇలా ట్రావెలింగ్ చేస్తూ ఉంటే నాకు అప్పుడు అనిపించింది, ఇక్కడ కదా ఉంటారు, నెల్లూరులో ఉంటారు కదా రెడ్డన్న, అది రెడ్డన్న అని అనిపించి సో మీ అందరితో షేర్ చేసుకోవాలన్నా. బిగ్ బాస్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, కానీ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను, నాకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తాను తప్పకుండా. బట్ నాకైతే ఇది చెప్పాలనిపించింది, అంటే నెల్లూరులో ఉన్నాను కాబట్టి మా హస్బెండ్ గుర్తు చేశారు మీరు రెడ్డన్నని కలు వెళ్ళి అనేసి అంటే, సో ఇలా చెప్పాను అనమాట. సో అంతే. సో అది ఆ 3 months బిగ్ బాస్ నెల్లూరు వచ్చాం నెల్లూరు మీదుగా వెళ్తున్నాము, అందుకనే ఆ విషయం గుర్తొచ్చి చెప్పాను నేను. ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్లో నేను ఎంత స్టఫ్ పెట్టుకొని కూర్చున్నానో చూపిస్తాను. సో కార్లో జర్నీ అంటే అంత ఈజీ కాదు, అందులో నాలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు, వాళ్ళ సామాన్లు ఉంటాయి, మా హస్బెండ్ సామాన్లు ఉంటాయి, అండ్ అలానే నావి ఉంటాయి. నావే 2 bags అనమాట. ఒక బ్యాగ్ ఫుల్ శారీస్, డ్రెస్సులు అన్నీ పెట్టుకున్నాను, అండ్ ఇంకో బ్యాగ్లో శారీస్, ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్ అవన్నీ పెట్టుకున్నాను. సో నావే 2 bags అయినాయి, అండ్ అలానే వాళ్ళ ముగ్గురువి కలిపి ఇంకా బట్టలు అయినాయి. బ్యాక్ సైడ్ డిక్కీ మొత్తం నిండిపోయింది. అండ్ ఇంకా మా పిల్లలు కూర్చునే ప్లేస్ లో అటొకలు వెనక కూర్చోగా అటొకలు మధ్యలో ఒక బ్యాగ్ ఉందన్నమాట. ఇక్కడ మధ్యలో ఒక బ్యాగ్ ఉంది, అందులో వాళ్ళు తినడానికి స్నాక్స్ అవి పెట్టాం. అండ్ ఆ కనిపిస్తున్న బ్లూ కలర్ బ్యాగ్ లోనేమో హ్యాండీగా తీసుకోవడానికి వీలుగా ఉండే స్నాక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కూర్చునే ప్లేస్ లో ఎన్ని పెట్టుకున్నానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నా ఒళ్ళో హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నాను కదా, ఇది హ్యాండ్ బ్యాగ్. ఇందులో మొత్తం ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది, నా ఫోన్ ఉంటుంది, నా డైరీ అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ నా పర్స్ ఉంటుంది, నా ఫోన్, నా డైరీ చూపిస్తాను. సో నా ఫోన్, నా డైరీ, నా స్పెక్స్ ఉంటాయి, అండ్ అలానే ఏమైనా హ్యాండీగా ఉండడానికి ట్యాబ్లెట్స్ పెట్టుకున్నాను ఇందులో. అండ్ ఇంకా నా ట్రైపాడ్ స్టాండ్ ఉంటుంది ఇందులో, ట్రైపాడ్ స్టాండ్. ఓడోమాస్ పెట్టుకున్నాను, ఎక్కడైనా దోమలు కుడితే కనుక స్ప్రే చేసుకుందాం అని. అండ్ ఇంకా ఇది నా పర్స్ ఉంటుంది. అండ్ ఇందులో నా క్లిప్పులు, పెప్పర్మెంట్ ఆయిల్ ఉంటుంది. మెయిన్గా నాకు ఎప్పుడైనా హెడేక్ వస్తే అది రాసుకుంటాను అనమాట. సో అందుకని చెప్పి పెప్పర్మెంట్ ఆయిల్ అండ్ అలానే క్లిప్స్ ఈ పర్స్లో పెట్టుకున్నాను. అండ్ ఇంకా దువ్వెన, యాజ్ యూజువల్గా దువ్వెన ఉండాలి. అండ్ కొంచెం స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది, స్టిక్కర్ ప్యాకెట్ ఇక్కడెక్కడో పెట్టినట్టున్నా. ఇదిగోండి స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్, ఇక్కడ ఇలా ఉంటుంది, ఒళ్ళోనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి నా కాలు దగ్గర పెట్టుకునేది, నా కాలు ఏమో ఇక్కడ పెట్టుకుంటాను ఈ కార్నర్లో. యాక్చువల్లీ ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు, ఇలా ఇక్కడ ఈ కార్నర్లో ఇలా పెట్టుకుంటాను. సో ఇక్కడైతే ఫస్ట్ టిష్యూస్ పెట్టుకుంటాను హ్యాండీగా ఉండడానికి. అండ్ ఇంకా ఇక్కడ వెట్ వైప్స్ కూడా పెట్టుకున్నాను. వెట్ వైప్స్ ఒక చిన్న బ్యాగ్ అనమాట ఇది. నేను మార్నింగ్ వస్తూనే మా చెట్టుకున్న మల్లెపూలు కూడా తెంపాను అనమాట. కొన్ని పూలు ఉంటే తెంపి కార్లో ఉన్న బొమ్మలకి, దేవుడి బొమ్మల దగ్గర వాటి దగ్గర పెట్టాను ఇలాగా. సో ఇంకా ఇవి మిగిలిపోయినాయి. ఇంకా ఇక్కడ పవర్ బ్యాంక్, చార్జర్స్, క్రీమ్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఈ బ్యాగ్ అయితే ఫ్రూట్స్ అన్నమాట. ఫ్రూట్స్, సున్నుండలు, అలానే ఫ్లాక్స్ సీడ్ బర్ఫీ చేశాను కదా, అది ఒక బాక్స్తో ఉంటుంది. జ్యూస్, దీంతో తాగలేరని చెప్పి నేనైతే ఒక గ్లాస్ పెట్టుకున్నాను. ఇంకా
నైఫ్స్ అవి ఉంటాయి, చాక్స్ ఉంటాయి ఫ్రూట్స్ కట్ చేయడానికి. ఇంకా మధ్య మధ్యలో పిల్లలు ఏదో ఒకటి ఆకలి అంటారు కదా, అంటే ఫ్రూట్స్ మెయిన్గా మా కోసం ఫ్రూట్స్ ఇక్కడ పెట్టాను, పిల్లల కోసం అక్కడ హ్యాండీగా అక్కడ ఉంటుంది వాళ్ళ బ్యాగ్ అయితే. సో ఇలా నేనైతే ఇంత కంజెస్టెడ్గా కూర్చొని ఉంటాను. సో ఇలా సర్దుకుంటా అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ టిక్కీ అయితే మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంక ఇవి హ్యాండీగా ఉండాలి, ఆకలేస్తూ ఉంటుంది కదా మధ్య మధ్యలో, అందుకని చెప్పి ఫ్రూట్స్ అవి కట్ చేయడానికి చాక్స్ పెట్టుకుంటాను, స్పూన్స్ పెట్టుకుంటాను, ఫోక్స్ పెట్టుకుంటాను. ఎందుకు అంటే ఎక్కడైనా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొబ్బరి బొండం తాగినప్పుడు అందులో గుజ్జురు ఇస్తారు కదా, గుజ్జురు ఇచ్చేటప్పుడు స్పూన్ కావాలంటారు మా పిల్లలు. అందుకని చెప్పి నాకైనా కావాలి స్పూను, అందుకని చెప్పి ఆ స్పూను లేదంటే మిక్స్చర్స్ ఏమైనా తినాలని అనుకున్నా స్పూన్ కావాలి కదా, అందుకని చెప్పి స్పూన్స్, టిష్యూస్ అన్నీ కూడా ఇలా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాను అనమాట. హ్యాండీగా అంటే అందుబాటులో ఉండేటట్టుగా పెట్టుకుంటాను. ఇంకా మీ దగ్గర ఏదైనా టిప్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే తెలిసింది ఇలా సర్దుకోవడమే. ఎండ్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి అని చెప్పి ఇక్కడ చిట్టి ముత్యాలు బిర్యానీ అంట, కావలి దగ్గరలో ఉంది ఇది. చిట్టి ముత్యాలు మిస్టర్ బి చికెన్ చిట్టి ముత్యాలు, మొత్తం నాన్ వెజ్ అన్నీ ఉంటాయంట. సో అది ఇప్పుడు మేమైతే ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. ఇంకా లంచ్ చేసేస్తే డైరెక్ట్ ఇంకా విజయవాడ వెళ్ళిపోతాము. ఇంకా పిల్లలకి కూడా ఆకలేస్తుంది అన్నారు, స్నాక్స్ తింటున్నారే కానీ ఆకలేస్తుంది అంటున్నారు. అందుకని ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళేసరికి నాన్ వెజ్ రెస్టారెంట్స్ ఉంటాయో లేదో అని ఇక్కడ ఇంకా ఆగిపోయి ఇక్కడ తీసుకుంటున్నాం. ఇది మిస్టర్ బి చిట్టి ముత్యాలు రైస్, మొత్తం అన్నీ కూడా చిట్టి ముత్యాలు రైస్తో చేసిన బిర్యానీస్ ఉన్నాయి. చిట్టి ముత్యాలు రైస్తో చేసిన దమ్ బిర్యానీ కూడా ఉంది, అదే ఆర్డర్ ఇస్తున్నారు మా హస్బెండ్. సో నేనైతే వీడియో తీసుకుందాం అని చెప్పి మళ్ళీ వచ్చాను బయటికి. సో ఇది ఇలాగా ఫ్రంట్ అయితే అలా ఉంటుంది. ఫ్రంట్ ఇందులో నుంచి వచ్చాం మేము, కార్ అక్కడ పెట్టేసి ఇందులో నుంచి వస్తే ఇలా ఇక్కడ ఉంది. ఇది ఇచ్చారా? తింటాను, వచ్చిందండి. ఇక్కడ కూర్చున్నారు మా వాళ్ళు ఇద్దరు. నాకు మా చిన్నవాడికి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాం, పెద్దోడు మా హస్బెండ్ చిట్టి ముత్యాలు చికెన్ దమ్ బిర్యానీ చెప్పుకున్నారు. ఇక్కడైతే వీళ్ళు చికెన్ దమ్ బిర్యానీ చెప్పుకున్నారు, వీళ్ళిద్దరు తింటున్నారు చికెన్ దమ్ బిర్యానీ. మాకైతే ఇంకా రాలేదు, ఒక్కొక్క స్పూన్ తిన్నాం. నేను తిన్నాను, నా చిన్నవాడు ఇంకా తినలేదు. మా ఆర్డర్ కోసం వెయిటింగ్, బట్ క్వాంటిటీ తక్కువ ఇచ్చారు. వాళ్ళు తినేస్తున్నారు. మళ్ళీ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చెప్పుకున్నారు. మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాం. మేము ఎంత తింటాం, మా చిన్నవాడు ఇంత తింటాడు. సో ఇది క్వాంటిటీ చాలా కొంచెం ఉంది, అందుకని మళ్ళీ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చెప్పాము. అది చూడాలి ఇప్పుడు క్వాంటిటీ ఎంత ఉంటుందో, అది వచ్చాక మీకు చూపిస్తాను. భోజనాలు చేసి కూర్చున్నాం, ఇలా బయటకు వచ్చాం అనమాట. కొంచెం అంతసేపు చల్లగాలి పీల్చుకుందాం అని. చల్లగాలి ఏం లేదు, ఎండగా ఉంది బాగా. ఇక్కడ ఏదో షెల్టర్ ఉండడం వల్ల కొంచెం నీడగా అనిపిస్తుంది, చాలా ఎండ ఉంది. బట్ కారుకి కూడా కొంచెం రెస్ట్ కావాలి కదా, ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళిపోతాం. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంకా కారు ఎక్కిపోయిన తర్వాత అలా ఒక 2:30 అవుతుంది. ఆ టైంకి ఇంకా మళ్ళీ నిద్ర వస్తుంది కదా, అందుకని చెప్పి ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను అనమాట. ఫ్రూట్స్ కొంచెం తినేస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పి తెచ్చుకున్న ఫ్రూట్స్ మళ్ళీ పాడైపోకుండా తినేద్దామని చెప్పి కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే కట్ చేసేసి ఇస్తున్నాను పిల్లలకి, అండ్ అలానే మా హస్బెండ్ నేను అందరం తినేసాము కొంచెంగా. ఇంకా నాకైతే చాలా నిద్ర వస్తుంది. ఇంకా నేను పడుకుని పోయినంటే మా హస్బెండ్ కూడా నిద్ర వస్తున్నట్టుగా ఉంటుందని చెప్పి కాసేపే డ్రైవ్ చేశాను, ఎక్కువసేపు డ్రైవ్ చేయలేదు. పాపం మా హస్బెండే డ్రైవ్ చేశారు చాలా దూరం. అయితే మొత్తం అంతా మా హస్బెండే డ్రైవ్ చేశారు, నేనైతే చాలా కొంచెం నాకు ఆ నిద్ర మూమెంట్ పోవడానికని చెప్పి నేను కాసేపు డ్రైవ్ చేశాను అంతే. సో ఇలా
ట్రావెల్ చేస్తున్నాను. నేనైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది డ్రైవింగ్ చేసి. ఇంక ఇప్పుడే చేస్తున్నాను అనమాట మళ్ళీ 1 ఇయర్ తర్వాత. కంప్లీట్గా అంటే ఎస్కేప్ అయిపోతున్నాను అనమాట డ్రైవింగ్ చేయడానికి. ఇక్కడ ఇంకైతే కాసేపు ఆ నిద్ర పోగొట్టుకోవడానికి మాత్రమే నేనైతే డ్రైవింగ్ చేశాను. బెంగళూరులో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి నేను ఎక్కువ తొక్కడం అయితే మానేశాను, ఎస్కేప్ అయిపోతున్నాను. అయినా బెంగళూరులో కూడా మేము కార్ తక్కువ తీస్తున్నాం, ఎందుకంటే ఆ ట్రాఫిక్కి భయపడి బాబోయ్ ఎవడరా తొక్కుతాడు ఇక్కడ అన్నట్టుగా తీయడం మానేసాము. ఎవరైనా ఎప్పుడున్నా నలుగురం వెళ్తే తొక్కుతాము, బట్ ఇప్పుడైతే ఇంకొంచెం హైవే కదా బాగుంది, నిద్ర మెయిన్గా ఆపుకుందాం అని చెప్పి నేనైతే ఇక్కడ డ్రైవ్ చేస్తున్నాను. మధ్యాహ్నం అన్నం తినిన తర్వాత ఒక 1 అవర్ పడుకోవడం అలవాటు అయిపోయింది బాగా. అందుకని చెప్పి ఇక్కడ కాసేపు నేను మా హస్బెండ్కి రెస్ట్ ఇచ్చి ఒక 1 అవర్ నేను తొక్కాను అనమాట, అంతే. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. మేము విజయవాడ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాము రేపు. అందుకని చెప్పి ఆ టెంపుల్కి దగ్గరలోనే ఎక్కడైనా రూమ్ ఉంటే, హోటల్స్ ఉంటే తీసుకుందామని చూస్తున్నాం అనమాట. సో విజయవాడ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడతో ఇక్కడ ఆపేస్తాము. మళ్ళీ రేపు మార్నింగ్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వైజాగ్ అయితే స్టార్ట్ అవుతాం అనమాట. సో ఇప్పుడు విజయవాడ వచ్చాము. ఇంకా మాకు టెంపుల్ దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ అయితే దొరికింది. విజయవాడకి వచ్చేసాము. అమ్మవారి గుడి దగ్గరలోనే హోటల్లో తీసుకున్నాం అనమాట రూమ్. మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి వెళ్దామని చెప్పి. సో ఇప్పుడైతే రూమ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. అయితే స్వీట్ మ్యాజిక్ అని బయటికి స్వీట్ షాప్ పేరు ఉంటుంది, లోపలికి వెళ్తే హోటల్ ఉంటుంది అనమాట. ఇదే రూమ్. ఇదంతా రూమ్. ఏసీ కూడా ఉంది, టీవీ ఉంది. మా పిల్లలకి మెయిన్ టీవీ కావాలి. అండ్ ఇంకా మనం రెడీ అవ్వడానికి ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు, వేడి నీళ్ళు కూడా ఉన్నాయంట. సో ఇదైతే మన రూమ్. ఇప్పుడు కాస్త ఫ్రెష్ అయ్యి సిటీ ఎలా ఉంది, నైట్ టైం ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తాను. ఓకే. ఇప్పుడు మేము ఫుల్గా టైర్డ్ అయిపోయాం కదా, అందుకని చెప్పి ఒక మంచి చాయ్ స్ట్రాంగ్గా తాగుదామని చెప్పి మేమైతే ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాం అనమాట. ఎదురుగానే ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ ఉంటుంది, వినాయకుడి గుడి కూడా ఉంటుందన్నమాట. సో చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. కొంచెం అంతా టీ తాగిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిపోయి కార్ ఇంకా తీయలేదు, ఎందుకంటే మాకు విజయవాడలో రూట్స్ ఏం తెలియదు కాబట్టి ఒక ఆటో పట్టుకొని ఆటోలో విజయవాడ పీవీపీ మాల్కి వెళ్ళాము. బట్ అక్కడ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ వ్లాగ్లో ఏమేం చేసాము, నెక్స్ట్ డే ఏం చేసాము అనేది మీకు చూపిస్తాను. అండ్ విజయవాడ పీవీపీ మాల్లో వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ తీయడం అవ్వలేదు ఎందుకంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో డే 2 వ్లాగ్ సూన్గానే మీకు పోస్ట్ చేస్తాను.